రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 1,10,000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఇప్పటి నుంచి కరెంటు కోతలు ఉండవని అన్నారు కేసీఆర్. రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. రాజేంద్రనగర్ మండలం మైలార్దేవ్పల్లిలో జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. సొంత రాష్ట్రమైన కాబట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాము అని చెప్పి గర్వంగా ఈరోజు ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నాను, మనం చేస్తా ఉన్నాను. అంటే ఎన్ని రెట్లు మనం పైకెచ్చినాం, తెలంగాణ రాష్ట్రం కావడం ద్వారా ఎంత అభివృద్ధి చేయగలుగుతాం. నిరంతరాయంగా చెప్పిన ప్రకారంగా ప్రజలకు ఈరోజు పేదలకు 1,000 రూపాయల పెన్షన్ అంతా ఉంది. అది మీ అందరికీ తెలుసు. వికలాంగులకు 1,500 పెన్షన్ కూడా అందుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఒక మాట అన్నదంటే ఒక పూట ఎనుకో ముందో ఖచ్చితంగా నెరవేరుస్తాం, కానీ వెనుకకు పోం. ఈరోజు అనుకున్న ప్రకారంగా నదుల నీళ్లు తెలంగాణకు రావాలి. ప్రతి ఇంటికి నల్లా పెట్టి ప్రభుత్వం మంచినీళ్ళు ఇవ్వాలి. 24 గంటలు కరెంట్ రావాలి. పచ్చని పంట పొలాలతోని తెలంగాణ కలకలలాడాలి. మన వృత్తి పని వాళ్ళందరూ వాళ్ళకి చేతి నిండా పని దొరికి అద్భుతంగా బతకాలి. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ముఖం మీద చిరునవ్వు చూడగలిగినప్పుడే మన తెచ్చుకున్న తెలంగాణ సార్థకమవుతుంది. కాబట్టి రాజకీయాలు పక్కన పెడదాం, దయచేసి అందరూ కలిసి రండి, ముందుకు పోదామని నేను చెప్పడం జరిగింది. రాష్ట్రానికి ఎర్రవల్లి నర్సన్నపేట ఆదర్శం కావాలన్నారు సీఎం కేసీఆర్. ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించిన సీఎం అభివృద్ధి కార్యక్రమాల్ని స్వయంగా పరిశీలించారు. ఎర్రకుంట చెరువు, కొడవల్లి వాగుతో పాటు 2 గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు జరుగుతున్న తీరుపై అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మే నెలాఖరులోగా ఇంటింటికి నల్లా నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణం కంప్లీట్ చేసుకుని గృహప్రవేశం చేయాలన్నారు సీఎం కేసీఆర్. రేవేలికాడ అయిన ఇండ్లే మనకైతే చాలా చక్కగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఒక వారం 10 రోజులలో మనకి ఇప్పుడు గోదావరి నీళ్లు వస్తున్నాయి, మంచినీళ్ళకి మొత్తం గజ్వేల్కి వస్తున్నాయి. అక్కడ గజ్వేల్ నుంచి కొమ్మటిబండ కాడ నుంచి మన ఊరు ట్యాంక్ లోకి వస్తే, ఊరు ట్యాంక్ లో నుంచి మన ఇంటి మీద ఉండే ట్యాంక్ లోకి వస్తాయి. ఇంట్లో మీకు నల్లా పెట్టిస్తారు కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు 24 అవర్స్ నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇల్లు అనేటి నీటి సదుపాయంతో, నల్లాతో, కరెంట్ ఫిట్ అయి అంతా కూడా రెడీమేడ్ గా ఉంటది. ఎర్రవెల్లి నర్సన్నపేట ఒకటే రోజు దేవునికి దండం పెట్టి అందరం కూడా బ్రహ్మాండంగా, నేను కూడా వస్తా ఆ రోజు, అందరం కలిసి మంచిగా ఇళ్లలో పోయేటువంటి కార్యక్రమాలు కూడా పండగలాగా చేసుకుందాం. మనం కూడవేలి వాగు మీద బ్రహ్మాండంగా చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం, మీరు చూసిండ్రు. చేబర్తితో 2 అంతల చెరువు కట్టుకుంటున్నాం కూడలి మీద. ఇప్పుడు మనం 15 మే తారీఖు చినుకువాడకు ముందే కట్టి రెడీగా పెడితే సార్ కాలం మంచిగా నిండాలి, బ్రహ్మాండంగా నరసన్నపేట పంటలు పండాలి అని చెప్పినారు. ఇది ఎర్రవేలి నరసన్నపేట కోసం మాత్రం చేసే పని కాదు. మనం చూసి రేపు దేశం అంతా బాగుపడాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. 2.5 సంవత్సరాల నాటికి మన పాముల పర్తి ఒక 5-6 టీఎంసీల నీళ్ళన్నా నింపుకుంటాం గ్యారంటీ. రాత్రి బవలు పనిచేసి మన కూడవేలి వాగు, కూడవేలి వాగు కాదు, గంగా నది లాగా జీవనది లాగా ఉంటుంది. నేను చెప్పేది ఎప్పుడు 6 ఏళ్ళకి అవుతుంది, 3 ఏళ్ళకి అవుతుంది నేను చెప్తలేను. నేను చెప్పేది ఎప్పుడు 3 నెలల కథే. మే 15 నాటికే కావాలి. జూన్లో బ్రహ్మాండంగా ఆధునిక వ్యవసాయమే చేయాలి మనం. ఇప్పుడు నేను చెప్పేది భారతదేశంలో ఎక్కడ లేదు ఈ రకమైన ఆటోమేటెడ్ వ్యవసాయం. బలమైనటువంటి ఐకమత్యమే మన అభివృద్ధికి పునాది. మన లోపల ఉండే ప్రేమతత్వం, ప్రేమ గుణమే మన ముందు భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు పునాది. రాబోయే 3-3.5 నెలల్లోనే ఒక అద్భుతాన్ని మనం ఆవిష్కరించబోతా ఉన్నాం. అన్ని రకాలుగా ముందుకు పోయేటువంటి అవకాశం